ఫిబ్రవరి 16వ తేదీ నా సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది. అందులో చాలా విషయాలు మాట్లాడారు. అవన్నీ కూడా మీ ముందు పెడుతున్నాం. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందారో మీ అందరికీ తెలుసు. వాళ్ళ స్వార్థం కోసం పార్టీ వీడి వెళ్ళారు. రకరకాలుగా నా తమ్ముడితో మాట్లాడింది. అవన్నీ కూడా మీకు వినిపిస్తాను. ఆమె ఫోన్లో మాట్లాడలేదు, కానీ మధ్యవర్తుల ద్వారా మా మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు ఉన్నాయని 3 కోట్లు ఆఫర్ చేసి తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పడం జరిగింది. మా తమ్ముడు మా మధ్య ఏదో చిన్న మనస్పర్ధలున్నా కుటుంబం అన్నప్పుడు ఉంటాయి, పార్టీలు అన్నప్పుడు కూడా ఒక కుటుంబం లాంటివి చిన్న మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి. మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. విజయసాయి రెడ్డి గారి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళాను, మాట్లాడుకున్నాం. రాజేందర్ చెప్తాడు మీకు వివరాలన్నీ. అంటే దీన్ని బట్టి రాజకీయ ఉద్దేశం చూడండి. కోవూరుకు వచ్చి చెప్తా ఉందమ్మ ప్రశాంతమ్మ ఏమని, నేను కోవూరు వదిలిపెట్టి పోనని. ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ప్రశాంతక్కే. ఆమె స్వయంగా ఆమె నోటి ద్వారా నాకు వినిపించింది. అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి కూడా మాట్లాడింది దారుణంగా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఆదాల ప్రభాకర్ అన్న అల్లుడు ప్యాకేజీకి వెళ్ళిపోయినాడని చెప్పి మాట్లాడింది. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి వాడాని సంబోధిస్తూ నాతో మాట్లాడింది. ఇంత రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ఇంతింత అనుభవం కలిగిన రాజకీయ నాయకులతోనే మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు రాజకీయాల్లో మీరు ముందడుగు వేస్తే రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. కామాక్షమ్మ దగ్గర నిలబడి కోవూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళుతూ లలితా సహస్రనామం చదివేరే, ఖడ్గమాల చదివేదే, అది యూట్యూబ్ ఛానల్ వాడు క్లోజప్లో తీస్తూ మనకు చూపించారు. మీరందరూ చూశారు. అమ్మా ప్రశాంతమ్మ, మీరు చెప్పిన మాట తప్పని మీకు అనిపిస్తే నేను చెప్పలేదు రాజేంద్రకి అని చెప్తే, మీరు నమ్మిన జొన్నవాడ కామాక్షమ్మ, నేను నమ్మిన జొన్నవాడ కామాక్షమ్మ పాదాల మీద ప్రమాణం చేసి చెప్పండి, నేను రాజేంద్రతో మాట్లాడలేదని చెప్పండి. మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. సమయం లేదు కాబట్టి ఆ ఆడియోని మీకు వినిపించదలుచుకున్నాను. ఆ తర్వాత అన్న విజయసాయి అన్న, ప్రసన్న అన్న దీని గురించి మీకు స్పందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అక్క బెంగళూరులో ఉన్నానక్క. అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నాను అక్క, ఒక 2 పీజీలు అవి కట్టిస్తున్నానక్క. ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలు అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క. నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి. అక్క 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 ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అదే నాకు అర్థమైంది అక్క. అక్క అక్క అది ఎట్టంటది అనేది నాకు తెలీదు. వాళ్ళు సర్వే పనులు అడిగితే మాకు సర్వే పనులు వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. ఫస్ట్ ఈ ఆదాన్ ప్రభాకర్ అన్న కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు. ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు. ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. అవునులేక ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము, దానివల్లే
కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా నిజమేనక్క. అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు, అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా, నేను ఉండను అన్నారు. సరే గమ్మున అయిపోదాము అని చెప్పాను నేను. అంత చేతగానితనంగా నేను ఎందుకు ఉండాను, నాకేమి ఈ రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను, గెలిస్తా ఓడిపోతా తర్వాత క్వైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు వద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేట్ అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదాక అన్నా, మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు. కోవూరు అయితే ఈయన ఆదాల వాళ్ళ అల్లుడికి ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు, సో కోవూరే తీసుకోండి అని చెప్తున్నారు. అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి. వ్యతిరేకించారు, కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా, పోతున్నాడు. ఆ ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని. నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా అదే కదక్క, అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతుంది. అదే కదక్క, కానీ వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో. మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది, ప్లస్ ఎక్కడ ఆత్మకూరులో అయితే ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, 10,000 తగ్గద్ది. అవునక్క, ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఉదయగిరి బానే ఉంది, ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. ఇది నేను ఇంత మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. ఇంకా నా వెనకాల ఎందుకే మీరు బట్ట మీరు ఏమైనా చేసుకోండి నేను కూడా వదిలేసాను. అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను, నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క, చూస్తుంటారా వీడియోలో పెడుతున్నాము. అదే కదక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవు అక్క. మేము పోయి తిరిగేది చేసేది, అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు అన్న కోసం, ప్రసన్న కోసం. రజిత్ పెద్దగా తిరిగాడు. ఇది చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు. మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా అది ఇది అని. ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప, వద్దు నాయన నాకెందుకు సర్వేపల్లి, ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. గెలవనని కాదు, నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము. వద్దు అని చెప్పాను నేను. అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదా. సరే రాజేంద్ర, ప్రశాంత్ రెడ్డి గారు టెలిఫోనిక్ సంభాషణ నిశితంగా పరిశీలించినట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం, 2 తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము, మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము, మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజా జీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ
ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాలనే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ, ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.